ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో, క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం. బైబిల్లోని స్త్రీలు అను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ దినము దేవుని వాక్యంలో నుంచి మనోహ భార్యను గురించినటువంటి ధ్యానము మన మధ్యలో సిస్టర్ కమల కుమారి గారు ధ్యానించనై ఉన్నారు. విని దీవించబడదాం. ప్రియ గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో శ్రోతలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అందరికీ వందనాలు. పాస్టర్ సుభాష్ గారు నిర్వహిస్తున్న ఉమెన్ ఇన్ ద బైబిల్ అనే సిరీస్ ద్వారా మాట్లాడడానికి దేవుడు నాకిచ్చిన ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామమునకు ఎంతగానో నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగనే సహోదరుడు సుభాష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మంచి అవకాశాన్ని మనకు ఇలాగున ఏర్పాటు చేశారు. ఉమెన్ ఇన్ ద బైబిల్ అనే సిరీస్ ద్వారా అనేక మంది స్త్రీలను దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చారు. వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా దేవుడు చూపిస్తూ మనల్ని ఎంతగానో చక్కగా రూపొందిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన బిడ్డలంగా ఈ లోకంలో ఎదిగి రావాలని దేవుడు ఇటు అవకాశాన్ని మనందరికీ దయచేశారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఒక మాట ఇలాగన రాయబడింది. 12వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం ఇలాగున రాయబడింది. మొదటి భాగం, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని. మరి ఈరోజు మనము ఒక యోగ్యురాలు గురించి తెలుసుకుంటున్నాం. ఆమె తన పెనిమిటికి ఎలాగున కిరీటం వలె ఉన్నది, దేవుని చిత్తమును ఎలాగా నెరవేర్చగలిగింది, ఆమె యొక్క ఆత్మీయ స్థాయి ఏమిటి, ఎలాగున ఆమె మనకు దీవెనకరంగా దేవుడు చేశాడనేది మనం నేర్చుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో 2వ వచనం నుండి అధ్యాయం అంతా మనం చదివినట్లయితే దేవుడు చక్కగా మన కొరకు రాసి ఉంచిన అంశాలన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఒక కుటుంబము కనబడుతుంది. మనోహ దంపతులు. మనోహ భార్య, ఈమె పేరు రాయబడలేదు కానీ మనోహ భార్య అని చెప్పబడింది కదా. మరి ఈమె తన పెనిమిటికి కిరీటం వలె ఉన్నది. ఈ మనోహ అనే పేరుకు అర్థం ఏమిటనగా విశ్రాంతి లేక సమాధానమని. వీరు దాను గోత్రానికి చెందినటువంటి వారు సోరా పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. అయితే మరి దేవుడు ఈ స్త్రీని దర్శించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు మనోహ. అతని భార్య కూడా మరి అతనికి ఎంతగానో సహకారిగా ఉంది. అయితే వారిరువురికి గర్భఫలము లేదు. మనము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో చదివినట్లయితే ఈ సంగతులన్నీ మనం తెలుసుకుంటాం. 2వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గుడ్రాలే కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివి, కుమారుని కందువు, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనోహ యొక్క భార్యకు దేవుని దూత ప్రత్యక్షమై ఇలాగున మాట్లాడడం మనం చదువుకున్నాం కదా. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆమె ఏమిటంట, ఆమె గొడ్రాలు అని మరి చెప్పబడుతుంది. అనగా పిల్లలు లేనటువంటి పరిస్థితి కదా. మరి గొడ్రాలకు ఉన్నటువంటి స్థితిగతులు మనం ఈ లోకంలో చూస్తే ఏ శుభకార్యాలను కూడా వారు చూడలేరు, ఆహ్వానించలేరు వారిని. తర్వాత మరి వారిని ఒక ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. అనగా మంచి శుభ సందర్భాలలో వారి యొక్క మొహం చూడకూడదంటారు, రకరకాలుగా వారి పట్ల ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మరి దేవుడు చూడండి ఈమె జీవితాన్ని ఎలా దీవించబోతున్నాడో.
ఆమె గొడ్రాలు అనగా నువ్వు పిల్లలు లేని దానివై ఉన్నావు అని చెప్తున్నాడు. ప్రస్తుత స్థితిని ఆమెకు తెలియజేస్తూ భవిష్యత్తును కూడా దేవుడు ఆమెకు చూపిస్తూ ఉన్నాడు. ఏంటి అనగా నీవు కుమారుని కంటావు అని చెప్తున్నాడు. నువ్వు ఇంతవరకు పిల్లలు లేకుండా ఉంది నీ పరిస్థితి, అయితే నీవు గర్భవతివి, కుమారుని కందువు అంటున్నాడు. మంచిది, ఎంత సంతోషకరమైన శుభవార్త ఆమెకు దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చూడండి, మంచిదే, నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని దేవదూత ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతుంది, మనోహ భార్యతో మాట్లాడుతుంది. 4వ వచనం నుంచి మనం చదివితే, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము అని చెప్తా ఉంది. దేవదూత మాట్లాడుతున్న మాటలు అంటే ఏ మత్తులో నువ్వు ఉండకూడదు అనగా, ప్రియమైన దేవుని బిడ్డారా, మత్తు పదార్థాలు అనగా ఏ మత్తు కూడా తీసుకోకూడదు అని ఒక నియమాన్ని పెట్టారు. అయితే మరి ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే రకరకాల మత్తులు ఉన్నాయి కదా. నిద్ర మత్తు, తిండి మత్తు, ఐహిక విచారాలనే మత్తు. లూకాసు వార్తలో ఈ మత్తుల గురించి రాయబడింది. లూకాసు వార్త 21వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుంటాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. రండి చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అనగా ఇలాంటి మత్తు ఏది కూడా మనం మత్తుగా ఉండకూడదని వాక్యము సెలవిస్తుంది. అనగా ఆత్మీయ చురుకుతనం లేకుండా ఇలాంటి మత్తుతో ఉంటే మనం దేవుని సంగతులను గుర్తుపట్టలేం. ఆకస్మికంగా దేవుడు చూపించే ఆ ప్రత్యక్షతలు మనం పొందుకోలేం. ఎందుకనగా ఈ మత్తులో ఉన్నప్పుడు వాటిని గ్రహింపు మనము తెచ్చుకోలేమన్నమాట. వాటి పట్ల మనకు శ్రద్ధ ఉండదు. ఎందుకు? మత్తులో ఉన్నప్పుడు దేవుని సంగతులు ఎలాగనో మనకు అర్థమవుతాయి చెప్పండి. అందుకని ఆమెకు దేవుడు ఇస్తున్నటువంటి ఆ హెచ్చరిక ఏంటంటే, నువ్వు ఏ మత్తు పదార్థాలు తీసుకోకూడదు అనే నియమాన్ని దేవదూత మనోహ భార్యకు చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఇలాంటి తిండి, నిద్ర, ఐహిక విచారాలనే మత్తు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని సంగతులు మనము గ్రహించలేము, దేవుని సంగతులు తేటగా చూడలేము. మరి కాబట్టి మనం కూడా వీటిని విసర్జించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే మరి బిడ్డకు జన్మనివ్వడానికి దేవుడు ఆ యొక్క స్త్రీని, మనోహ భార్యను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. బిడ్డ పుడతారు, సమస్యకు పరిష్కారం పొందినటువంటి స్త్రీ, దేవుని దయ పొందిన స్త్రీ. ఆమె ఇంతవరకు గొడ్రాలుగా ఉన్నది. అయితే ఆమెకు బిడ్డ పుడతారనే శుభ సమాచారాన్ని ఆమె విన్నది. ఆమె సమస్యకు పరిష్కారం దొరికింది. ఆమెకు దేవుని దయ ప్రాప్తించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. మనం కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి గొప్ప శుభవార్త ఏంటంటే, దేవుని ద్వారా మనకు సమస్యలకు పరిష్కారాన్ని పొందుకుంటాం. దేవుని యుద్ధ నుంచి సమస్యలన్నింటికీ పరిష్కారం మనకు దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఈ బిడ్డకు అనగా ఈ మనోహ భార్యకు పుట్టబోయే బిడ్డ ప్రత్యేకించబడిన వాడై మరి వ్రతములో ఉంచబడిన వాడుగా ఇక్కడ ఎంచబడుతూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం మనము 13వ అధ్యాయము 5వ వచనంలో చదివితే, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీ కనేటటువంటి ఆ బిడ్డ ఆ యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆ ప్రణాళిక ఏమై ఉన్నది అని అంటే, ఇశ్రాయేలీయులను మరి ఫిలిస్తీన్ల చేతుల నుండి రక్షించుటకు ఈ బిడ్డను మనోహ భార్యకు దేవుడిస్తున్నాడు. అనగా ప్రతి బిడ్డకు ఈ లోకంలో చూడండి, ప్రతి తల్లి గర్భములో పుట్టిన ప్రతి బిడ్డకు ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రత్యేక ప్రణాళికలో దేవుడు బిడ్డలను నడిపిస్తూ ఉన్నాడు. చాలామంది అంటుంటారు, ఏంటో నా బ్రతుకు ఇలాగుంది, ఏది అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, అసలు నన్ను దేవుడు చూస్తున్నాడా లేదా, అసలు నన్ను పట్టించుకుంటున్నాడా అని అనుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సందేహాలు ఏమీ మనకు రాకూడదు. ఎందుకో తెలుసా?
ప్రతి బిడ్డ మీద ఒక ప్రణాళిక ఉన్నది. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. ఈ లోకంలో దేవుడు నిన్నెందుకు తీసుకుని వచ్చారు అనేది నువ్వు గ్రహించాలి. దేవుని చిత్తములో నువ్వు నిలబడినప్పుడు తప్పకుండా ఆ సంగతులు దేవుడు నీకు బయలుపరుస్తాడు. సామెతల గ్రంథం చూడండి, 24వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఇలాగున రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూచినట్లయితే చూద్దాం రండి. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము అని ఇక్కడ రాయబడింది. అంటే ఇప్పుడు ఈ యొక్క శిశువు ఎందుకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నాజీరు చేయబడిన బిడ్డగా దేవుడు మరి మనోహ భార్యకి ఇస్తున్నాడు? అతని యొక్క జన్మ ప్రత్యేకమైనదిగా చెప్తూ ఉన్నాడు. అంటే ఎందుకంట ఈ యొక్క మరి మనోహ భార్య ఆ బిడ్డను కంటా ఉన్నది కదా. అయితే ఆ బిడ్డకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అనగా, ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించబడ్డానికి, రక్షించటానికి దేవుడు ఆ బిడ్డని ఎన్నుకున్నాడు కనుక మనోహ భార్యతో ఈ సంగతులన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనకు కూడా మనము కన్న బిడ్డల పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మరి వారు దేని కొరకు ఈ లోకానికి వచ్చారు? దేవుని చేత పంపబడ్డారు. మన గర్భములో వారు మరి పుట్టడానికి దేవుడు అనుమతించారు అని అంటే, ఈ లోకంలో అనేక మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది చూడండి రక్షింపబడకుండా చనిపోతున్న వారు అనేకులుగా ఉన్నారు. దేవుని ఎరగకుండా మరి ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారు ఉన్నారు. అందుకనే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, చావునకై పట్టబడిన వారిని నీవు చూడవా అని అంటున్నాడు. తప్పించాలట. మరి జ్ఞాపకం చేసుకోవాలి, వారిని తప్పించాలి. ఆ మార్గంలో వారు చావుకై పట్టబడి వెళ్తూ ఉన్నారు. వారు వెళ్తున్నటువంటి మార్గము దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వారు పరుగులు తీస్తూ వెళ్తూ ఉన్నారు. వారు వెళ్ళే చోటు ఏంటి? నాశనానికి వెళ్తూ ఉన్నారు. అయితే వారిని నువ్వు తప్పించవా అనగా, ఈ లోకంలో దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. మన గర్భఫలం పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. మన యొక్క పని ఏంటంటే, ఈ లోకంలో చావునకై పట్టబడిన వారిని మనము తప్పించాలని దేవుడు మన చేతిలో పని అప్పగిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సంగతులన్నీ మనం గమనించాలి. చూడండి, ఇక్కడ మనోహ భార్య చేస్తున్న పని ఏంటి? దేవదూత ప్రత్యక్షమై ఈ సంగతులన్నీ చెప్పారు, జాగ్రత్తలు చెప్పారు. పుట్టబోయే బిడ్డ ఎలాగ అవుతారు, ఏం చేయబోతున్నారో కూడా చాలా స్పష్టంగా దేవదూత మనోహ భార్యతో మాట్లాడింది. మరి ఆ సంగతులన్నీ కూడా తన భర్తతో చెప్పటానికి ఆమె వచ్చి తన భర్తకు మనోహకు ఆ సంగతులన్నీ చెప్పినప్పుడు, మనోహ చూసారా దాని విషయమై ఇంకా ఎలాంటి శ్రద్ధ వహించాలో, పుట్టబోయే బిడ్డ ఎలాగున ఆ బిడ్డను మేము పెంచాలో, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అని మరి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ రాయబడింది కదా, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదివినట్లయితే చూడండి. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనోహ భార్య చూసారా, దేవదూతను చూసినప్పుడు ఆమె చాలా సంతోషముగా, నేను ఎంత ఆత్మీయంగా ఉన్నానో చూడు, దేవుడు దూతను పంపారు నా కొరకు అని తన యొక్క మరి ఆత్మీయ జీవితాన్ని బట్టో, లేక ప్రార్థనా జీవితాన్ని బట్టో, లేక తన భక్తి జీవితాన్ని బట్టో, తన భర్త దగ్గర తనను తాను పొగడుకోలేదు కానీ, తనను తాను హెచ్చించుకొనలేదు కానీ, భర్తకు దగ్గరకు వచ్చి తను అనుభవించిన ఆ పరిస్థితులన్నీ కూడా భర్తకు మరి తెలియజేయటం ఎంత ఏక మనసు మనకు అర్థమవుతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించినట్లుగా మనకు వీరిరువురికి ఏక మనసు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భార్యను కూడా అతడు నిర్లక్ష్యం చేయలేదు. భార్య తనకు చెప్తున్న సంగతులన్నీ కూడా శ్రద్ధగా ఆలకించి మరి భార్య కూడా తన భర్తను గౌరవించి తను చూచిన సంగతులన్నీ భర్తకు తెలియజేసింది. భర్త కూడా ఆ మాటలను అంగీకరించి భార్యను నిర్లక్ష్యపరచుకోకుండా ఆ మాటను మరలా దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి, అయ్యా నాకు తెలియజేయండి, ఎలా ఆ బిడ్డ పట్ల మేము శ్రద్ధ వహించాలో అని దేవుని చిత్తానికి వారిరువురు సమర్పించుకున్నారు. వారిరువురు ఏక మనస్సు కలిగి దేవుని సన్నిధిలో కనిపెడుతూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆమె చూడండి, పొలములో ఉండగా మనం 9వ వచనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించాడు. మరి ఆ యొక్క మనోహ భార్య పొలములో ఉన్నప్పుడు ఏం జరిగింది? దేవుని దూత ఆమెను దర్శించింది. పొలము సంఘానికి సాదృశ్యంగా ఉన్నది.
మరి సంఘము దేవుని యొక్క సహవాసానికి గుర్తుగా ఉన్నది. ఆమె ఎక్కడ కనిపెడతా ఉంది? దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంది. ఆమె పొలంలో ఉన్నది, కానీ మనస్సు దేవుణ్ణి వెతుకుతా ఉంది, దేవుణ్ణి వెతుకుతా ఉంది. ఏంటి నాకు చెప్పారు కదా ఈ సంగతి దేవదూత, మరి ఏం జరగబోతుంది అని ఆమె దాని కొరకై ఎదురు చూస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపెట్టిన రీతిగానే మరి దేవదూత పొలములో మరలా ఆ యొక్క స్త్రీని దర్శించటం జరిగింది. 10వ వచనములో, ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఆ సంగతులన్నీ కూడా మనోహకు తన భార్య తీసుకొని వచ్చి చెప్తా ఉంది. అవన్నీ కూడా మరలా దేవదూత వచ్చారు అని ఆ సంగతి తెలియజేస్తూ ఉంది. అయితే మరి చూడండి, అక్కడ ఆమె ఆ సంగతి విన్నప్పుడు ఆమె త్వరగా పరిగెత్తి, చూసారా, త్వరగా పరిగెత్తడం అన్నది ఆమె దేవుని కార్యం పట్ల ఎంత ఆసక్తి కలిగిన స్త్రీగా మనము తెలుసుకుంటున్నాం. ఆమెకు శ్రద్ధ ఉన్నది, దేవుని కార్యాల పట్ల శ్రద్ధ ఉన్నది. త్వరగా అనేది చురుకుతనాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఆమె ఆత్మీయ విషయాల పట్ల ఎంతో చురుకైన స్త్రీగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆత్మీయతలో చురుకుగా ఉండాలి. అన్ని విషయాలలో మరి దేవుని సంగతులు గ్రహించుటకు మనము చురుకైన స్త్రీల వలె ఉండాలి. దేవుడు చెప్తున్న సంగతి మనం అర్థం చేసుకునేంత చురుకుగా ఉండాలి. అలా కాకుండా నా తెలివే చాలా శ్రేష్టమైనదని, నేను చాలా తెలివైనదాన్ని అని మనం అనుకొని తెలివైన వారం అనుకుంటే కొన్ని సంగతులు తప్పిపోతున్నాం. మనం కొన్నేమి అలాగన వెళ్తే చాలా సంగతులే మన సుబుద్ధితో, మన తెలివితేటలతో మనం ఎలాగైనా ముందుకు వెళ్ళామనుకోండి, నిశ్చయంగా దానికి నష్టమే మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సంగతుల పట్ల ఆమెకు అత్యాసక్తి ఉన్నది అని మనకు అర్థమవుతుంది. ఆమె చురుకుదనం చూడండి, ఆమె త్వరగా పరిగెత్తుతుంది. అనగా తన భర్తకు ఈ విషయాన్ని చేరవేయాలి. ఎందుకంటే ఆ దినం వచ్చిన దేవదూత మరలా వచ్చారు, నన్ను దర్శించారన్న సంగతి ఆమె తన భర్తతో చెప్పటానికి పరిగెత్తి వస్తున్నది. మనం కూడా ప్రతి విషయాన్ని కూడా మరి ఇక్కడ చూడండి, భార్యాభర్తలు ఇద్దరు ఏక మనస్కులై ముందుకు కదులుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాలలో ఏక మనస్సు ఎంతో అవసరం. ఇది మనకు మేలు కలగటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి అన్నమాట. మనకు మేలు కలగాలని ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది. చూద్దాం ఆ మాట. ఇర్మియా గ్రంథము చూడండి, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె 32వ అధ్యాయము 39, 40 వచనాలు చదువుకుందాం. 32వ అధ్యాయం 39, 40 వచనాలు మనం చదువుకుందాం. ఇలాగున రాయబడింది చూడండి. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును అంటున్నారు. చూసారా, అనగా మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులకు, మన కుమారులకు, మన కుమార్తెలకు, మనందరికీ మేలు కలగడానికి మన కుటుంబంలో ఉన్న వారందరికీ ఏక హృదయాన్ని కలుగజేస్తాడంట, ఏక మార్గాన్ని మనకు దయచేస్తాడంట. ఎందుకో తెలుసా, నిత్యము మనము ఆయనకు భయపడి మనము ఏక హృదయం కలవారమై మేలు పొందటానికి దేవుడిటి పరిస్థితులను మనకు దయచేస్తూ ఉన్నాడు. 40వ వచనంలో మనం చూస్తే, నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె కుటుంబంలో 4 ఉంటారు, 6 ఉంటారు, లేదా పెద్ద కుటుంబం అయితే ఇంకా ఎక్కువే ఉంటారు. అయితే అందరూ ఏక మనసు కలిగి మరి ప్రార్థనా జీవితం కలిగి కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, దేవుని యందు భయభక్తులు కలిగిన ఇట్టి మనసు మనందరికీ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ కుటుంబం పట్ల దేవుని యొక్క చిత్తాన్ని నిశ్చయంగా నెరవేరుస్తారు. మనకు మేలు కలుగుటకంట. చూసారా, ఇలాంటి మన కుటుంబ సభ్యులందరికీ మనందరికీ ఏక మనసు ఏక మార్గం ఆయన బోధిస్తున్నాడంటే నిశ్చయంగా ఆయన మనకు మేలును దయచేస్తాడు.
చేస్తాడు. నిజంగా ఎంత ధన్యులం కదా. కొన్ని కుటుంబాల్లో నాన్న ఒక మాట, అమ్మ ఒక మాట కదా, పిల్లలు ఒక మాట, రకరకాలుగా ఉంటారు. కానీ అది ఎంత కష్టమైన పరిస్థితి. అందుకనే వారు ఏది కూడా సాధించలేరు. కానీ కుటుంబం అంతా కలిసి ఉన్నారనుకోండి, ఏక మనసుతో ఉన్నారనుకోండి, దేవుడు చెప్పే మార్గాల్లో నడుస్తున్నారనుకోండి, తప్పకుండా గొప్ప కార్యాలు ఆ కుటుంబము చూడగలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన కుటుంబాలలో ఇలాంటి ఏక మనస్సు, ఏక హృదయము రావాలి అని అంటే, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే నిశ్చయంగా దేవుని కృప మనకు సమీపముగా ఉన్నది. ఆయననే మనకు దయచేస్తారని ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నాం. ఎందుకు అలాగనే చేస్తున్నారంట? మనకు మేలు చేయటానికి ఇట్టి మనస్సులు మన కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఈ కుటుంబంలో కూడా భార్యాభర్తలకి ఇరువురికి ఏక మనస్సు ఉన్నది. ఏక మనస్సు ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, పరుగున వచ్చినటువంటి మనోహ భార్య భర్తకు ఈ సంగతి చెప్పినప్పుడు భర్త కూడా వెంటనే పరిగెత్తి వచ్చినప్పుడు మరి అడుగుతూ ఉన్నాడు. ఈ స్త్రీకి కనబడినది మీరేనా అని అడుగుతూ మాట్లాడతాడు. ఆ సంగతులన్నీ మరలా మనోహకు దేవదూత బయలుపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 11వ వచనము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతన్ని అడుగగా అతడు నేనే అనెను. ఇక్కడ మనం ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. ఏంటి అంటే, ఇక్కడ మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏక మనస్సు అందుకనే మనము ఏక మనసు గురించి కొద్దిగా మాట్లాడుకుంటూ వచ్చాం కదా కొంతసేపటి సమయం నుంచి. ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఇక్కడ భార్య చెప్తున్న సంగతులు అతడు ఎంతగా అంగీకరిస్తున్నాడో చూడండి, ఎంతగా గౌరవిస్తున్నాడు. ఆ మాటను వింటూ ఉన్నాడు. భార్య వెంబడి వెళ్తున్నాడు అనగా, నేను భర్తనే, నేను చెప్పినట్టు వినాలి, నీ భలే భక్తి చేస్తున్నావులే, నీకే నా దేవుడు, నేను కూడా ప్రార్థన చేశానులే, దేవుడు నాకు బోధిస్తాడు, నాకు దర్శనమిస్తాడు అని నిర్లక్ష్య వైఖరిగా మాట్లాడలేదు, కానీ భార్య వెంబడి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి వారి యొక్క ఏక మనస్సు. చూడండి, భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు వారి ఏక మనస్కులై ముందుకు కొనసాగుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా ఏక హృదయము మేలు కలగడానికి దేవుడు మనకు ఇస్తున్నాడని మనం ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం కదా. త్వరగా పరిగెత్తి ఆ విషయాన్ని చెప్పిన వెంటనే మరి భార్యతో పాటు వస్తూ ఉన్నాడు. మరి అక్కడ దేవదూతతో మాట్లాడిన సంగతులన్నీ మనము చదువుకుంటాం. 12వ వచనం నుంచి కూడా మరి మనోహకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. మరి ప్రత్యేకంగా ఉండాలి, ఏ యొక్క ద్రాక్ష రసమైనను మత్తైనను ఏది తీసుకోకూడదు, మరి జాగ్రత్తలు కలిగి ఉండాలి, ఇటువంటి విధానంలో ఉండాలి. ఆ బిడ్డ ఎందుకు ఆ బిడ్డను మీకు ఇస్తున్నాడు దేవుడు అని అంటే, మరి ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతిలో నుండి రక్షించటానికి, అనగా ఆ బిడ్డకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది, మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఆ యొక్క మనోహ భార్యకు దేవదూత కొన్ని నియమాలు చెప్పారు, మరలా చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వారు ఆలకించిన తర్వాత మనోహ అంటున్నాడు, అయ్యా ఇదిగో మిమ్మును మేము గౌరవించినట్లు. ఇక్కడ చూద్దాం రండి, ఆ మాటలు 17వ వచనములో రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనములో, మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కానిదెనను. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేశాను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయను. మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, ఇక్కడ దేవదూత మాట్లాడిన విధానాన్ని మనం చదువుకున్నాం లేఖన భాగంలో. మరి ఈ యొక్క కార్యము నెరవేర్చిన తర్వాత, జరిగిన తర్వాత నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని మనోహ అడుగుతున్నాడు. మనోహ చాలా భక్తిపరుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయముతో కూడిన భక్తిని శ్రద్ధగా కొనసాగించినవాడు. మరి తను అడుగుతూ ఉన్నాడు,
దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏం పేరు అని అడుగుతున్నాడు. అప్పుడు అక్కడ యెహోవా దూత ఏమని చెప్తున్నారు? ఆ పేరు చెప్పసఖ్యము కానిది అంటున్నారు. నా పేరు చెప్పసఖ్యము కానిది అనగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి అన్ని నామముల కన్నా పైనామము కలిగిన నామం, ఆయన నామము ఉచ్చరింప శక్యము కానిది. నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి చూడండి, అందుకని మనోహ అంటున్నాడు కదా, అక్కడ బలి అర్పించటానికి నైవేద్యంగా ఒక మేకపిల్లను తీసుకొని వచ్చాడు. ఒక రాతి మీద యెహోవాకు అర్పించాడు. మనోహ అతని భార్య చూస్తూ ఉండగానే ఆ దూత ఒక ఆశ్చర్యకార్యం చేశాను. ఏం కార్యమంట? జ్వాలలు బలిపీఠం మీద ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమాయను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, ఆ యొక్క అగ్ని జ్వాలలలో నుండి యెహోవా దూత పరమునకు వెళ్ళటం వారు చూశారు. వారు చూసిన తర్వాత మనోహకు భయం కలిగింది. అమ్మో, మనము దేవుణ్ణి చూసాం, ఇక దేవుణ్ణి చూసాం, దేవుణ్ణి చూసినటువంటి వారు బ్రతుకుట సాధ్యమేనా అని భయపడుతున్నాడు మనోహ. అయితే అప్పుడు తన భార్య అయిన మనోహ భార్య ఏమని చెప్తుందో చూడండి. వారిద్దరు కూడా ఆ సంఘటన చూసినప్పుడు మరి సాగిలపడ్డారు కదా, దేవుని ఘనపరిచారు. ఆ తరువాత యెహోవా దూత మరలా మనోహను అతని భార్యకు నీకు ప్రత్యక్షము కాలేదు. అయితే ఆయన యెహోవా దూతాన్ని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, చూసారా, తన భయాన్ని భార్యతో వ్యక్తం చేస్తున్నాడు. అప్పుడు భార్య మాట్లాడుతున్న మాటలు విందాం. యెహోవా మనలను చంపగోరినెడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, అంతేకాదు ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు కదా, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూసారా, భార్య ఇక్కడ భర్త యొక్క భయాన్ని తొలగిస్తున్నది. అనగా అక్కడ దేవుని చిత్తమును ఆమె బయలుపరుస్తుంది. లేదు మనం భయపడకూడదు. ఎందుకనగా దేవుడు ఒకవేళ మనము చనిపోయే స్థితిలో దేవుడు మనల్ని చంపాలనుకుంటే ఈ సంగతులు ఎందుకు మనకు బోధిస్తాడు? ఇట్టి గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం ఎలాగూ చేస్తారాయన? కాబట్టి భయపడకూడదని ధైర్యాన్ని చెప్తా ఉన్నది. అక్కడ దేవుని చిత్తాన్ని మాత్రమే మనం చూడాలి, అది నెరవేర్చాలి. మనము దేవునికి విధేయులం అవ్వాలి, ఆయన చెప్పిన సంగతులను మనము స్వీకరించాలి అని ఆ మాటలు వ్యక్తమయ్యేలాగా మనకు ఆ భావన అర్థమవుతుంది. భయపడకూడదు అని చెప్తున్న రీతిగా మనం ఆ వచనాన్ని చదువుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, భార్య భర్తను ఏ విధంగా బలపరుస్తుందో చూడండి. మరి భార్య భర్తల్లో ఇరువుల్లో ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఆత్మీయతలు ఒకవేళ బలహీనంగా ఉన్న సందర్భాల్లో భయమైన కలవరమైన పరిస్థితులు ఏవైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఎలాగ బలపరుచుకోవాలి? దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి, ఇదిగో దేవుడు ఇలా చేస్తానన్నారు కదా, దేవుడు ఇది చెప్పారు కదా, దేవుడు మనకి ప్రత్యక్షత ఇచ్చారు కదా, కాబట్టి తప్పకుండా మనకు నెరవేరుస్తారు. మనం భయపడకూడదు, కలవరపడకూడదు, విశ్వాసముతో మనం ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుడు చెప్పిన మార్గాల్లో మనం నడవాలి, విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు అని ఇలాగున భార్యాభర్తలు ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. వాగ్దానాలను బట్టి బలము తెచ్చుకోవాలి, దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఒకరినొకరు అలాగా ఉండటం బట్టి దేవుని యొక్క గొప్ప కార్యం బహుత్వరితంగా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా వీరిరువురు ఏక మనసును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన కుటుంబాల్లో ఇలాంటి ఏక మనసు ఉందంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏంటనగా, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా భయభక్తులు కలిగినటువంటి వారే. మరి భార్యను బట్టి భర్తకు ఈర్ష్య లేదు, భర్తను బట్టి భార్యకు ఈర్ష్య లేదు. వారు ఒకరినొకరు సహకారులుగా ఉన్నారు. ఆమోసు గ్రంథంలో మనం చదువుతాం, 3వ అధ్యాయం 3వ వచనములో, ఇద్దరు కలిసి ఏకీభవించితేనే తప్ప కలిసి నడవగలుగుతారా? అది ఎప్పటికీ సాధ్యం కాదు కదా. ఇద్దరు కూడా ఏక మనసు ఉంటేనే వారు ముందుకు నడవగలుగుతారు. మరి ఇక్కడ దేవుని చిత్తాన్ని వారు మోయటానికి, ముందుకు వెళ్ళటానికి వారిద్దరికి దేవుడు ఏక మనసును అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో కూడా ఏక మనసు ఉండాలి, ఏక మనసు మనకు ఉండాలి. మన పిల్లలు, మనము కుటుంబంలో తల్లిదండ్రులుగా, పిల్లలుగా అందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చే కుటుంబముగా, పిల్లలంగా మనం ఉండాలి. అప్పుడే నిజమైన దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనము చూడగలుగుతాం. దేవునికి నమ్మకమైన కుటుంబముగా మనము ఉండగలుగుతాం. అప్పుడు అలాంటి భార్య తన భర్తకు యోగ్యురాలుగా కిరీటం వలె ఉంటుంది.
నిజంగా ఎంత గొప్ప ధన్యత కదా. ఆమె ఏ విషయంలో కూడా ఆమె నాకు దూత ప్రత్యక్షమయ్యారు అని భర్త దగ్గర ఏమాత్రం అతిశయంగా ఆమె చెప్పలేదు. దేవుని యొక్క సంగతి ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసింది. మనమైతే చాలా మటుకు ఇలాగన ప్రవర్తిస్తూ ఉంటారు. కొంచెం ఆత్మీయతలో ప్రార్థనలో మంచిగా ఉన్నటువంటి మరి స్త్రీలైనా పురుషులైనా మిగతా వారిని కొంచెం చులకన భావంతో నీకేం తెలుసు అంటూ ఉంటారు. నేను మంచి ప్రార్థనా పరుణ్ణి, నేను మంచి భక్తి పరుణ్ణి, మంచి భక్తి పరురాల్ని అని మరి భార్యాభర్తలు అనుకోండి, లేదా ఎదుటి వారిని తొందరగా తూలనాడుతూ ఉంటారు, తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. మనం ఇది నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనము దేవుని పిల్లలంగా గౌరవించుకోవడం నేర్చుకోవాలి. మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను నేను గౌరవించాలి. మరి ఒకరికొకరము నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు ఒకరికొకరముగా అందరము గౌరవించుకోవాలి. ఒకరి పట్ల ఒకరికి గౌరవభావం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో అది మనకు ఆటోమేటిక్గా మనము నేర్చుకుంటాం, వచ్చేస్తుంది, మనకు గౌరవిస్తాం అన్నమాట. కాబట్టి ఈ సంగతులని దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చారు. మనోహ భార్య, ఆమె పేరు లేదు కానీ నిజముగా ఆమె పెనిమిటికి కిరీటం వలె ఉన్నది. మరి చూడండి, ఇద్దరు ఏక మనస్కులుగా ఒద్దికగా కలిసి నడుస్తున్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో వారు ఏక మనస్కులై ఉన్నారు. మరి దేవుడు పెట్టిన నియమాలు ఆమె పాటించుటకు ఎంత శ్రద్ధాసక్తిగా అవి పాటించటానికి ఆమె ఇష్టపూర్వకంగా సిద్ధపడింది కదా. మనం కూడా దేవుడు చెప్పే సంగతులకు మనము లోబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దర్శనాన్ని మనం మోయాలి. అనగా ఈ లోకంలో మన బిడ్డలను ఎలాగున పెంచాలి. ఇక్కడ సంసోను మరి ఈ దంపతులకు సంసోనును దేవుడిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడింది కదా న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో 24వ వచనములో మనం చదువుతాం. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. అతడు నాజీరు చేయబడినవాడు, అనగా పుట్టినది మొదలుకొని అతని యొక్క తల వెంట్రుకలు క్షౌరము చేయబడకూడదు. వ్రతములో ఉన్నాడు, ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు. మనకు కూడా దేవుడు బిడ్డలనిచ్చారు, కుమారులను కుమార్తెలను బహుమానంగా దేవుడు మనకిచ్చారు. మనం దేవుని కొరకు పెంచగలుగుతూ ఉన్నామా? వారిని ప్రత్యేకించి దేవుని కొరకు మరి తర్ఫీదు ఇస్తున్నామా? బిడ్డలను పెంచగలుగుతున్నామా? వాక్యములో, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఎలా నడిపిస్తున్నాం మన పిల్లల్ని, మన కుటుంబాలని? ఖచ్చితంగా మనము పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మనోహ భార్య మరి చూడండి, ఆ బిడ్డను కనడానికి దేవుడు పెట్టిన నియమానికి ఎంత విధేయురాలైంది కదా. ఏ మత్తు పదార్థాలు తీసుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినప్పుడు మరి అనగా అది ఆత్మీయ స్పృహను మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం కూడా ఏ మత్తులో ఉండకూడదు. మనం మత్తులో ఉన్నట్లయితే మనము లూకా సువార్త మరి చదువుకున్నాం కదా, 21వ అధ్యాయం 34వ వచనములో మరి తిండి వలన, ఐహిక విచారాల వలన, నిద్ర వలన మత్తులై ఉంటే దేవుని కార్యాలను మనం గుర్తుపట్టలేం, ఆత్మీయ స్పృహను కోల్పోతాం, మందమత్తులముగా ఉంటాం. అందుకనే దేవుడు చెప్తున్నాడు కదా, మనము చాలా చురుకైన వారముగా ఉండాలి. మనోహ భార్య వలె దేవుడిచ్చిన ప్రత్యక్షతను ఉన్నది ఉన్నట్టుగా మన కుటుంబంలో, అనగా దేవుడు మనకు బోధిస్తున్న సంగతులు అందరము కుటుంబం కూర్చొని మాట్లాడుకొని కుటుంబ ప్రార్థనలో దేవుని గణపరుస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన చిత్తంలో మన కుటుంబాలు స్థిరపడాలి. బిడ్డలకు వాక్యాన్ని బోధించాలి, నడవవలసిన మార్గాలు బోధించాలి, దేవుని కార్యాలు కుటుంబాలలో బోధించాలి. భార్య అయినా భర్త అయినా, తల్లి తండ్రి ఇరువురు చెప్పినప్పుడు చక్కగా ఎవరి యొక్క దేవుడు ఎవరికి ఏ పని అప్పగించారో పిల్లల పట్ల ఆ పని చక్కగా చేసినప్పుడు పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఎదుగుతారు. ఈ లోకంలో వారి యొక్క దేవుడి యొక్క ఉద్దేశము వారి పట్ల నెరవేర్చబడుతుంది. మరి అనేకులను చూడండి, లోకంలో అనేకులు తప్పిపోతూ ఉన్నారు కదా. మనము సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్నాం కదా, చావునకై పట్టబడిన వారిని నీవు రక్షింపవా అని అక్కడ రాయబడింది. అనగా అనేక మంది దారి తప్పి తిరుగుతున్నటువంటి పరిస్థితులలో మరి మనం చేయవలసిన పనేంటి, మనకు దేవుడు అప్పగించిన పనేంటి? ఈ సువార్తను ప్రకటించాలి, దేవుని సత్యాన్ని తెలియచేయాలి. దేవుడు సర్వమానవాళి కొరకు ఏ విధంగా తన ప్రాణాన్ని దారపోసారో తెలియచేయాలి. మన బిడ్డలు తెలియచేసేలా, మనము ప్రకటించేలా మన కుటుంబాలను సిద్ధపరచుకోవాలి. మన కుటుంబం అంతా కూడా ఏక మనస్కులమై ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మంచి ఆ యొక్క గుణశీలత ఆ మనోహ భార్యలో మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఆ యొక్క నియమాలకు దేవునికి ఒద్దికగా లోబడగలిగింది. భర్త దగ్గర నమ్రతగా
ఒదిగి ఉన్నది. ఇద్దరు కూడా దేవునికి భయపడి భక్తి చేస్తున్నటువంటి కుటుంబంగా కనబడుతూ ఉన్నారు. ఏక మనసు కలిగిన కుటుంబంగా కనబడుతున్నారు. మనం కూడా అలాగ ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎలాగున్నది కుటుంబ పరిస్థితి? కుటుంబంలో బిడ్డలు ఎలాగుంటున్నారు? ఎలాగా మరి కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయా? నేటి దినాల్లో సమయమే ఉండట్లేదు. ఇంకా ప్రార్థన ఎక్కడ కదా, అసలు సమయమే దొరకట్లేదు అంటున్నారు చాలామంది. చాలా బిజీ షెడ్యూల్. బిడ్డలు ట్యూషన్కి వెళ్తున్నారు, తర్వాత ఉద్యోగం నుండి రావడానికి ఆలస్యం అయిపోతూ ఉంది, ఇక పన్నులు చెప్పవల్ల కాదు, అన్నీ ఉంటున్నాయి అక్క. అసలు కుటుంబ ప్రార్థనే చేసుకోలేక వీలు పడట్లేదు అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనకు సమయం ఇస్తూ ఉన్నాడు, గమనించాలి. సమయం ఇస్తున్నాడు. సమయం లేదు అంటే చాలా కష్టం కదా. దేవుడు నీకు సమయం ఇవ్వకపోతే ఎలాగా? చూడండి, సమయం ఇస్తున్న దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అనగా మనకు ఆయుష్ ఇస్తూ ఉన్నాడు, గమనించాలి. దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతటిలో ఆయనను మనం ఘనపరుస్తూ రావాలి. ఇదిగో మన కుటుంబము యోగ్యమైన కుటుంబముగా దేవుని ఎదుట నిలబడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మనము మన పిల్లలు ఏక మనస్కులమై దేవుని యొక్క మేలు పొందుకోవటానికి భయముతో కూడిన భక్తి జీవితాన్ని మనము సాధన చేయాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి చూడండి, దేవుడిటి మాటలతో మనల్ని బలపరుస్తూ ఉండగా మనం విశ్వాసం తెచ్చుకుందాం. మన కుటుంబాలను ఎక్కడ వెనుకబడ్డామో, మరి బిడ్డల విషయంలోనా, మరి మన విషయంలో కూడా ఒక్కొక్కసారి తల్లిదండ్రులమైన మనము కూడా దారి తప్పిపోతూ ఉన్నాం కదా. బిడ్డలకు నేర్పించలేకపోతున్నాం. ఎందుకంటే మనమే నేర్చుకోలేకపోతున్నప్పుడు బిడ్డలకు ఎలాగూ నేర్పించగలుగుతాం? కాబట్టి ముందు మనం నేర్చుకోవాలి. దేవుని సంగతులు మనం నేర్చుకోవాలి. వాక్యం పట్ల శ్రద్ధ మనం కనపరచాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము తల్లిదండ్రులముగా ఇరువురం ఏక మనసు కలిగి దేవుని చిత్తానికి లోబడినప్పుడు ఖచ్చితంగా మన పిల్లలు కూడా విధేయులవుతారు. మరి అలాంటి కృపా దీవెన దేవుడు సమృద్ధిగా మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మదేవుడి ఈ మాటలు మన హృదయమందు నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రము దేవా, మహాగణుడా, మహోన్నతుడమైన తండ్రి, మీ బంగారు పాదాలకు స్తోత్రమయ్యా. అయ్యా, ఈ దినము మా ఎదుటికి మనోహ భార్యను తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి తండ్రి స్తోత్రం దేవా. ఆమె యొక్క భక్తి జీవితాన్ని, ఆమె యొక్క గుణశీలతను మాకు తెలియజేస్తూ వచ్చారయ్యా. మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, అయ్యా, దూత ప్రత్యక్షత అనుభవించే తీరు ప్రభువా, పొలములో కనిపెట్టిన తీరు దేవా, మీ సన్నిధిలో ఎదురు చూసినటువంటి విధానం, ఆత్మీయ స్పృహను నాయన కలిగించే విధానం మాకు మాట్లాడుతూ వచ్చారయ్యా. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు దేవా. ఇదిగో ప్రభా, మేము మీ పాద సన్నిధిలో ఉన్నాం. ఏ కుటుంబం అయితే అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి అయ్యా. అయ్యా, వారి కుటుంబాలలో, వారి హృదయాలలో నూతన కార్యాన్ని జరిగిస్తూ రండి దేవా. మా పట్ల గొప్ప ప్రణాళిక మీకు ఉన్నదని ప్రతి కుటుంబం ఎరుగునట్లు కృప దయచేయండి దేవా. మా బిడ్డలను మేము మీ కొరకు పెంచటానికి దైవిక జ్ఞానముతో, బుద్ధితో, వివేకముతో మమ్మల్ని నింపండి. అలాగనే మా కుటుంబాలు ప్రత్యేకించబడ్డానికి, మా బిడ్డలు ప్రత్యేకించబడ్డానికి దేవా, మేము ఎలా బిడ్డలకు తర్ఫీదు ఇవ్వాలో, అయా వారికి గైడ్ చేయాలో మీరే నేర్పిస్తూ రండి ప్రభా. అయా, మీ జ్ఞానముతో నింపండి. భార్యాభర్తలముగా కుటుంబంలో ఒక పేరెంట్గా తండ్రి ఎలాగ ఉండాలో దేవా మా అందరికీ అయా మీరు నేర్పిస్తూ రండి. మా పిల్లలతో మేము ఎలా నడుచుకోవాలో జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ లోకంలో అయా పాపములో బడి పొరలాడుతూ ప్రభా లోకంలో కొట్టుకొని పోతున్నటువంటి వారి కొరకు భారం కలిగి ప్రార్థించే వారముగా, సువార్తను ప్రకటించే వారముగా మేము ఉండటానికి మా మీద నీ అభిషేకాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు మాట్లాడుతూ రండి అయ్యా. వాక్యానికి విధేయులై అయ్యా, వాక్యాన్ని గౌరవించి అన్వయించుకొని వాక్య ప్రకారంగా బ్రతకడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకే నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంతవరకు దేవా అయ్యా నాతో మాట్లాడిన విధానమును బట్టి తండ్రి స్తోత్రం. తండ్రి, నన్ను మీ బూరగా వాడుకున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ఇటు అవకాశం ఇచ్చినందుకైనా వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. బైబిలులోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు. వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి
స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో. క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం.